వెల్కమ్ టు ఎస్ఆర్ టౌన్షిప్స్. ప్రజెంట్ మనం ఎస్ఆర్ టౌన్షిప్కి సంబంధించిన 25 acres ఏపీ సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్లో ఉన్నామండి. అయితే ప్రజెంట్ మనకి ప్లేస్ ఏంటంటే కాజా అండి. మనందరికీ తెలుసు, రీసెంట్గా విజయవాడ సిటీ, గుంటూరు సిటీకి సెంటర్లో ఉన్న కాజాకి విపరీతమైన డిమాండ్ వచ్చిందని. దానికి రీజన్ ఏంటంటే పాత డెవలప్మెంట్స్ కాకుండా కొత్త డెవలప్మెంట్స్ చాలా వచ్చినాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే టాటా ఇన్నోవేషన్ హబ్ వచ్చిందండి. టాటా ఇన్నోవేషన్ హబ్ వల్ల ఈ ఏరియాకి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, టాటా ఇన్నోవేషన్ హబ్లో ఎంప్లాయ్మెంట్ వచ్చింది, చాలా ఎంప్లాయ్మెంట్. అదొకటి. అయితే ఆ ఇన్నోవేషన్ హబ్ ద్వారా మనకి చాలా కంపెనీలు వస్తున్నాయండి. ఆల్రెడీ గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఎక్కడం జరిగింది. టాటా ఇన్నోవేషన్ హబ్ ఓపెనింగ్ రోజే 1,67,000 అప్లికేషన్స్ వచ్చినాయండి. స్టార్టప్ కంపెనీస్ ఈ ఏరియాలో పెట్టే కంపెనీలు. నెక్స్ట్ ఐటీ కంపెనీస్ అన్నీ మనకు ఇప్పుడు మంగళగిరి ఆటో నగర్లో క్యూ కడుతున్నాయండి. కొత్త బిల్డింగ్స్ అన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనందరికీ తెలుసు, ఐటీ ఎక్కడుంటే ఆ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది ఎక్కువగా. అలా చూసుకుంటే కాజాకి నెంబర్ 1 బెనిఫిట్ ఐటీ రాబోతుందండి. అలాగే మనకి టవర్స్ చూస్తున్నారు కదండి, రామకృష్ణ వెనూజియా టవర్స్. అది గవర్నమెంట్కి, ఆ కంపెనీకి బార్గెన్ జరుగుతుంది. అతి తొందరలో ఆ టవర్స్ కూడా గవర్నమెంట్ తరఫున ఐటీలోకి జాయిన్ అవ్వబోతున్నాయండి. ఇంకా చాలా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అయితే మనకి ఇంకా మెయిన్ అసెట్ ఏంటంటే ఈ ఏరియాకి, అదేంటంటే ఆ బిల్డింగ్స్ ఫ్రంట్ ఉన్నది చెన్నై కోల్కతా నేషనల్ హైవే అండి. చెన్నై కోల్కతా నేషనల్ హైవేకి అవతల సైడ్ ఉన్నదంతా అమరావతి రాజధాని. మనకి మొత్తం 4 రోడ్లు ఉంటాయి అమరావతికి, మెయిన్ అమరావతికి వెళ్ళటానికి. అయితే ఈ ఏరియా అంతా ఎడ్యుకేషన్ హబ్ కాబోతుందండి. ఎందుకంటే మనం ఉన్న ప్లేస్కి అక్కడ కనపడేది నాగార్జున యూనివర్సిటీ అండి. మన ప్లేస్కి పక్కన నంబూరులో వివిఐటి యూనివర్సిటీ అండి. మొన్నటిదాకా కాలేజ్గా ఉండేది, యూనివర్సిటీ చేశారు. అలాగే మన ప్లేస్కి ఇటు సైడ్ మనకి కేఎల్ యూనివర్సిటీ ఉంటుందండి. అలాగే మంగళగిరిలో 70 కంపెనీలు, గోల్డ్ కంపెనీలు మంగళగిరిలో వస్తున్నాయండి. ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఈ ఏరియాకి అతి దగ్గరగా మన కాజా టోల్ గేట్ దాటగానే బటర్ఫ్లై జంక్షన్, బిగ్గెస్ట్ బటర్ఫ్లై జంక్షన్ ప్రజెంట్ రెడీ అవుతుందండి. ఈ ఏరియాకి కనెక్టివిటీ బాగా పెరుగుతుందండి. ఎక్కడి నుండి అంటే మనకు ప్రజెంట్ అమరావతి టు అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే శరవేగంగా వర్క్ జరుగుతుంది. ఆ హైవేని తీసుకొచ్చి మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడే నంబూరు దగ్గర కనెక్ట్ చేస్తున్నారండి. అలాగే నంబూరులో ఎర్రుబాలు నుండి నంబూరు వరకు మొత్తం 9 రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో వచ్చే నంబూరు రైల్వే స్టేషన్ మనకు అతి దగ్గరలో ఇక్కడే రాబోతుందండి. అంటే మనం డైరెక్ట్గా హైదరాబాదు, అదర్ స్టేట్స్ కూడా మనం ఈ నంబూరు ఇక్కడ నుండే ట్రైన్ ద్వారా వెళ్ళే ఫెసిలిటీస్ రాబోతున్నాయి. అలాగే ఈ చెన్నై కోల్కతా నేషనల్ హైవే నుండి మనం విజయవాడ సిటీకి రీచ్ అవ్వచ్చు, గుంటూరు సిటీకి రీచ్ అవ్వచ్చు, ఒంగోలు, నెల్లూరు ఇలా రీచ్ అవ్వచ్చు. అది మన వెంచర్ ముందే ఉండటం ఒక హైలైట్. ఇంకా ఎడ్యుకేషన్ హబ్లో భాగంగా మనం ఆ నేషనల్ హైవే ఆపోజిట్కి వెళ్తే మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వచ్చిందండి, విట్ యూనివర్సిటీ వచ్చింది, అమృత యూనివర్సిటీ వచ్చింది, ఎన్ఐడి వచ్చింది, ఫ్యాషన్ టెక్నాలజీ వచ్చిందండి. ఇలాగ చాలా యూనివర్సిటీలు మనకి రోడ్డుకి అవతల సైడ్ వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది ఏంటంటే ఈ రామకృష్ణ వెనూజియా బ్యాక్ సైడ్ ఉన్న ఈ 4 కిలోమీటర్ రోడ్లోనే అందరూ వెంచర్ డెవలప్మెంట్ చేస్తున్నారు. అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితి ఈ ఏరియాలో ఉందండి. ఎందుకంటే ఈ ఏరియా 2 సిటీలకి సెంటర్లో ఉండటం, మంగళగిరికి అతి దగ్గరగా ఉండటం, ఐటీకి అతి దగ్గరగా ఉండటం, యూనివర్సిటీ అన్నిటికీ పక్కన ఉండటం, అలాగే ఆపోజిట్లో అమరావతి ఉండటం, యాక్సిస్ బాగుండటం, దగ్గరలో బటర్ఫ్లై జంక్షన్ రావటం వల్ల మనం డైరెక్ట్ అమరావతి మెయిన్ క్యాపిటల్లోకి వెళ్ళిపోతాం. అటు నుంచి అటు విజయవాడ వెళ్ళిపోతాం, అటు నుండి అటు గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. ఇలా కనెక్టివిటీస్ ఎక్కువ ఈ ఏరియాకి పెరుగుతున్నాయి. అలాగే మీరు హైవే మీదకి వెళ్తే మనకి మొత్తం కూడా ఫుడ్ కోర్ట్స్, పెద్ద షాపింగ్ మాల్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. ఐటీ కంపెనీస్, ఐటీ బిల్డింగ్స్, ఆఫీస్ స్పేసెస్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ మీ కళ్ళ ముందు మీరు చూడొచ్చండి. ఇవన్నీ కూడా మనకి 1.5 year బ్యాక్, 1 year బ్యాక్ లేని డెవలప్మెంట్స్ అన్నీ వస్తున్నాయండి. అతి తొందరలో కూడా విపరీతమైన డెవలప్మెంట్స్ వస్తున్నాయి. అయితే మనం నుంచున్న ఈ వెంచర్ ఫేసింగ్ రోడ్ ఏంటంటే డైరెక్ట్ నంబూరు టు తెనాలి రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లో కలిసిపోతుందండి. ఇవన్నీ హైలైట్స్ పక్కన పెడితే ఈ ప్లేస్కి వచ్చే బెస్ట్ హైలైట్ ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ అండి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ వెంచర్ పక్కనుండే వెళ్ళిపోతుందండి. ఇది మెయిన్ హైలైట్. ఇలా చూసుకుంటే అటు ఎడ్యుకేషన్ పరంగా, షాపింగ్ మాల్స్ పరంగా, ఐటీ పరంగా, నేషనల్ హైవే పరంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు. రీసెంట్గా మనకి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. 2 జిల్లాల్లో ఉన్న ల్యాండ్స్ మేము తీసుకుంటున్నామని నోటిఫికేషన్
ఉత్తి నోటిఫికేషన్ కాదండి, గెజెట్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి అతి తొందరలో సెంట్రల్ గవర్నమెంట్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం అనేది స్టార్ట్ చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి డెవలప్మెంట్స్ అన్నీ ఈ ఏరియాలోనే వస్తున్నాయి కాబట్టి ఇది ప్రైమ్ లొకేషన్, ది బెస్ట్ ప్రైమ్ లొకేషన్. కాబట్టి ప్రీమియం ఫ్లాట్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ది బెస్ట్ లొకేషన్ అండి. అయితే కంపెనీ కూడా మంచిదై ఉండాలి. ఈ ఏరియాలో చాలామంది వెంచర్లు వేసినప్పటికీ ఒకళ్ళిద్దరు మాత్రమే అప్రూవల్స్ తీసుకురాగలిగారు. అలా అప్రూవల్స్ తీసుకొచ్చిన ఆ ఒకరిద్దరిలో మనకి ఎస్ఆర్ టౌన్షిప్స్ ఒకటి అండి. ఈ వెంచర్కి ఏపీసీఆర్డీ అప్రూవల్ వచ్చేసింది, ఆల్రెడీ డెవలప్మెంట్స్ మొదలుపెట్టారు. ఈ మెయిన్ రోడ్ ఏంటంటే 40 ఫీట్ సీసీ రోడ్ డెవలప్మెంట్ చేస్తున్నారండి. అలాగే దీంట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు ఇవ్వట్లేదు, దీంట్లో ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నారు. ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, కాంపౌండ్ వాళ్ళు, చుట్టూ ఎంట్రన్స్లో అయితే చాలా పెద్ద గేటు, ఎంట్రన్స్ ఆర్చ్ అవన్నీ ఇవ్వబోతున్నారండి. దీంట్లో డెవలప్మెంట్స్ మెయిన్ హైలైట్ అండి. అద్భుతమైన పార్క్ డిజైన్ చేస్తున్నారు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా కాంప్రమైజ్ అవ్వకుండా అయితే దీంట్లో డెవలప్మెంట్ చేస్తున్నారండి. అయితే ఇది ప్రైమ్ లొకేషన్ అయినప్పటికీ రేట్ కూడా రీజనబుల్గా ఉండాలి కదండి. ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రీమియం ఫ్లాట్స్ కొనాలనుకుంటే వెరీ 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 రీజనబుల్ ప్రైస్ అండి. 25,000 అండి. స్క్వేర్ యార్డ్ ఓన్లీ 25,000 రూపీస్ అండి. ఈ బెల్ట్ ఏదైతే ఉందో హై డెవలప్డ్ ఏరియాలో అతి తక్కువ రేటు ఎక్కువ డెవలప్మెంట్స్ మనకి స్క్వేర్ యార్డ్ 25,000కి ఏపీసీఆర్డీ అప్రూవల్తో వస్తున్న వెంచర్ అండి ఎస్ఆర్ టౌన్షిప్స్. ఆఫీస్ కూడా ఇక్కడే, వెంచర్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో మీరు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఇలా వెంచర్ చూసుకుని అలా మీరు ఆఫీస్కి వెళ్ళి పేమెంట్ చేసుకుని మిగతా ప్రొసీజర్ అంతా చేసుకోవచ్చు. కాబట్టి డియర్ ఇన్వెస్టర్స్, బెస్ట్ లొకేషన్లో మీరు మంచి రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. నెంబర్ మీకు ఇక్కడ ఇచ్చాను, కంపెనీ వారి నెంబరు. కాంటాక్ట్ చేసి మీరు అన్ని విషయాలు తెలుసుకోండి. అలాగే ఇప్పుడు వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.